అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్ రాష్ట్ర నాయకులు వారు కె రామకృష్ణ గారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కామరెడ్డి కె రామకృష్ణ గారు, అదే వెంకట ప్రభాకర్ గారు ఎస్సీ సొసైటీ సమాఖ్య అధ్యక్షులు, వారిని ఏమన్నా తెలియజేస్తున్నాము. ఇవాళ ప్రపంచం నివ్వెరపోయే పద్ధతుల్లో అదానీ స్కామ్లు ఉంటాయి. అదానీ అనతి కాలం నుండి 10 ఏళ్ల కాలంలో ఆ స్థాయికి ఎదగడానికి ఇవాళ నరేంద్ర మోడీకి 2014 ఎన్నికలప్పటి నుంచి కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. దాని పర్యవసానంగానే ఇవాళ లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. పైగా అన్ని అనైతిక పద్ధతుల ద్వారా గతంలో కూడా ఇండియన్ స్పర్క్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా స్పష్టంగా అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఇవాళ కేసు నమోదైంది. దాని ప్రకారం అదానీ దాదాపు 2000 కోట్ల రూపాయల లంచాలిచ్చి ఇవాళ అగ్రిమెంట్స్ చేసుకున్నాడని చెప్పి వాళ్ళు. అందులో దురదృష్టం ఏమంటే ఆ 2000 కోట్లలో 1750 కోట్ల రూపాయలు జగన్ సర్కార్కి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఒప్పందాల్లో భాగంగా దాదాపు 7000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందాలు చేసుకొని 1750 కోట్ల రూపాయలు తిన్నారు. 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకోవాలంటే అది సామాన్యం చేత కాదు. ప్రధానమైన ముద్దాయి అయితేనే తీసుకోగలరు, వేరే వాడైతే అంతా చేయలేదు, కొద్ది చేయగలరు. కాబట్టి దీనిపై నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను. ఏవైతే అదానీతో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటారు, ఎందుకంటే మొత్తం దోచిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి పోర్ట్లు, రోడ్స్, ఎవ్రీథింగ్ అతనికే దోచిపెట్టాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అతనికే ఇవ్వాలని కూడా ప్రయత్నం చేశాడు. ఆ ల్యాండ్స్ కూడా ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి ఏమంటే అదానీకి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలి, నంబర్ 1. నంబర్ 2, ఈ 1750 కోట్ల రూపాయల దానిపైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్రమైన విచారణ జరిపించాలి. నంబర్ 3, ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరెవరైతే లంచాలు వేశారో వారు ఎంత పై స్థాయిలో ఉన్నా అందరినీ కూడా అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, జీవితకాలం జైల్లో పెట్టాలి. ఎందుకంటే 1000 కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతూ ఉంటే మీరు దానికి చేయకుండా వాళ్ళు కాపాడడానికి పూనుకుంటే మాత్రం ఈ ప్రభుత్వానికి కూడా పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బాహాటంగా నరేంద్ర మోడీ ఆ పని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి ఎన్డీఏ గవర్నమెంట్ అంటున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్కి ఇది శల్య పరీక్ష. నిజంగా మీరు నిజాయితీ వైపు ఉంటారా, లేకపోతే ఎవరితోనైతే లంచాలు వేసినోడు, లంచాలు ఇచ్చినోడు వాళ్ళ వైపు ఉంటారా తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ బుక్ చేయాలని చెప్పి కోరుతారు.